రేపే డిసెంబర్ 18వ తేదీ ఎంతో శక్తివంతమైన సుబ్రహ్మణ్య షష్ఠి. మీనరాశికి ఒక వ్యక్తి కారణంగా ప్రమాదం. ఈ విషయంలో జాగ్రత్త. అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? రేపు సుబ్రహ్మణ్య షష్ఠి తర్వాత నుండి కూడా మీనరాశి వారికి ఏ విషయంలో ప్రమాదం అనేది పొంచి ఉంది? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందామా? పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో అస్త్రధనం సంపాదిస్తారు. మంచి ఆశయం కొరకు, మంచివారి సాంగత్యం కొరకు, భాగస్వామ్యం కొరకు వీరు ఎదురు చూస్తారు. ఇటువంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు, సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విఘాతము కలుగుతుంది. మీనరాశి వారికి సమయంలో మంచి ఆలోచనలతో విజయాన్ని వీరు అందుకుంటారు. చిత్తశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో ఆనందాన్ని కూడా పంచుకుంటారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం. మీరు ఈ సమయంలో ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో మీ యొక్క లక్ష్యాన్ని కూడా మీరు చేరుకుంటారు. మీ రంగాలలో గొప్ప గొప్ప ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను కూడా సులభంగా పరిష్కరించి అందరి నుండి కూడా ప్రశంసలు పొందుతారు. మానసికంగా కూడా చాలా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించిన పనులలో చిన్న చితక ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమిస్తారు. ఒక్క సంఘటన మిమ్మల్ని మనస్తాపాన్ని కలిగిస్తుంది. స్థానచలనం సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇష్టదేవతారాధన మీకు అన్నింటా కూడా మేలు జరిపిస్తుంది. రాబోతున్న కొత్త ఏడాదిలో కూడా మీనరాశి వారి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. ఈ రాశి వారికి ఏడాది ప్రారంభంలోనే గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త ఏడాదిలో శనిగ్రహ సంచారంతో ఎటువంటి మార్పులు లేనందున మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడతాయి. సూర్యగ్రహ ప్రభావంతో పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు మంచి విజయాన్ని కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి. కుజుడి ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కేతువు, గురువు ప్రభావంతో మీ యొక్క వైవాహిక జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది. రాహు ప్రభావంతో వ్యాపారంలో మంచి ఫలితాలను కూడా పొందుతారు. శుక్రుడి ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో మీనరాశి వారికి గ్రహాల ప్రభావంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. గురుడి ప్రభావంతో నూతన సంవత్సరంలో మీనరాశి వారికి అన్ని రంగాల్లోని కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. మీ యొక్క వ్యాపార సంబంధాలు కూడా మెరుగుపడతాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం జీవితంలో చాలా మంచి పనులను కూడా మీరు చేపడతారు. కొత్త ఏడాదిలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక రంగం పైన ఆసక్తిని పెంచుకుంటారు. భగవంతుని అనుగ్రహం కూడా మీకు పూర్తిగా లభిస్తుంది. శనిగ్రహ ప్రభావంతో ఈ ఏడాదిలో మీనరాశి నుండి శనిదేవుడు 12వ స్థానంలో సంచారం చేయనున్నాడు. శనిగ్రహ ప్రభావంతో మిశ్రమ ఫలితాలు పొందనున్నారు. విదేశాలలో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు కూడా మంచి ఫలితాలను పొందుతారు. విదేశాల్లో వ్యాపారం చేయాలి అని అనుకునేవారు సానుకూల ఫలితాలు అయితే వీరికి కలుగుతాయి. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శని కారణంగా మీ ఖర్చులు పెట్టొచ్చు. మీ యొక్క కొత్త ఏడాదిలో డబ్బుకు సంబంధించినటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుంది. ఎవరికైనా సరే డబ్బులు అప్పుగా ఇవ్వడం ముందుగా మీరు మానుకోండి. ఈ రాశి వారికి సూర్యుని ప్రభావంతో నవగ్రహాలలో రాజాగా పరిగణించే సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటాడు. 12 సంవత్సరాల తర్వాత 2వ స్థానంలో
గురుడితో కలయిక జరగనుంది. ఈ సమయంలో పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు మంచి విజయాన్ని కూడా సాధిస్తారు. ఉద్యోగాన్ని మార్చాలి అని అనుకునే వారికి సమయం కూడా అనుకూలంగానే ఉంటుంది. మీ శత్రువులు బలహీనంగా మారవచ్చు. మీ యొక్క అజీర్ణం, కిడ్నీ సంబంధిత వ్యాధులను మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈ సమయంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే దినసరి కనిపిస్తుంది. గురుడు మరియు కేతువు ప్రభావంతో 2024 సంవత్సరంలో ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో వీరి జీవితంలో మంచి మార్పులు వస్తాయి. పెళ్లి కాని వారికి పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 7వ స్థానంలో ఉన్నటువంటి కేతు గురువు ప్రభావంతో మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే ఏడాది మధ్యలో ప్రారంభించవచ్చు. ఈ రాశి వారికి గురు శని ప్రభావంతో కొత్త ఏడాదిలో దేవగురువు వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో శనిదేవుని ప్రభావం కూడా ఉంటుంది. ఈ 2 గ్రహాల శుభయోగం వలన మీనరాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మే నెల తర్వాత నుండి కూడా మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి అనేది పెరుగుతుంది. గురువు శని ఆశీస్సులతో కొత్త పెట్టుబడి కూడా మీరు పెట్టవచ్చు. విదేశాల్లో పనిచేసే వారికి కూడా ధనలాభం, కుటుంబ విషయాల్లో కూడా విజయాన్ని సాధించబోతున్నారు. ఈ సమయంలో కుజుడు ప్రభావంతో కొత్త ఏడాదిలో అంగారకుడు అనగా కుజుడు మార్చి 15వ తేదీ నుండి 12వ స్థానంలో ఏప్రిల్ 23 వరకు కూడా శనితో కలిసి రవాణా చేయనున్నాడు. ఈ 2 గ్రహాల కలయిక వలన కూడా ఈ సమయంలో మీకు సమస్యలు అనేవి ఎదురుకాబోతున్నాయి. ఈ కాలంలో మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు ఆర్థికంగా కూడా చాలా బలహీనంగా మారవచ్చు. కోర్టు సంబంధిత విషయాల్లో చాలా సమస్యలు కూడా మీరు ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక ఈ విషయంలో జాగ్రత్త పడండి. కొత్త ఏడాదిలో రాహు ప్రభావంతో కొత్త ఏడాది పొడవునా కూడా రాహు మీన రాశిలోనే సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కుటుంబ వ్యాపార రంగాలలో కూడా మంచి లాభాలు కలుగుతాయి. మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలను కూడా పొందుతారు. అయితే రాహు సంచారం వలన వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఈ కొత్త ఏడాదిలో మీరు మీ యొక్క భాగస్వామి భావాలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. ఈ రాశివారి శుక్రుడి ప్రభావంతో భౌతిక సుఖాలు, తెలివితేటలకు ప్రతీకగా భావించే శుక్రుడు మార్చి 31వ తేదీన మీన లగ్నంలోకి ప్రవేశించనున్నాడు. ఏప్రిల్ 24 వరకు కూడా ఇదే లగ్నంలో ఉండడం వలన శుక్రుడు రాహువుల కలయిక అనేది జరగనుంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలకు, కార్యాలయంలో మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఫ్యాషన్, సినిమా, గ్లామర్ రంగాల్లోని వ్యక్తులు ఉన్నత స్థానాలకు కూడా చేరుకుంటారు. ఈ కాలంలో మీరు కొత్త అవకాశాలను పొందవచ్చు. మహిళా వ్యాపారవేత్తలు తమ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. కేతువు ప్రభావంతో మీనరాశి నుండి కేతువు 7వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కేతువు ప్రభావం కారణంగా వ్యాపారులకు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. వ్యాపార భాగస్వామికి మీకు కొన్ని విభేదాలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కేతువు ప్రభావంతో ఆరోగ్యపరమైన సమస్యలు కూడా మీరు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఏడాదిలో స్నేహితులతో కూడా చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఈ రాశి వారికి ఏడాదిలో ప్రేమ సంబంధాల విషయంలో కొంత కష్టతరంగా ఉంటుంది. రాహు ఫోకస్ 5వ స్థానంలో ఉండడం వలన ప్రేమ విషయంలో ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో వివాహం చేసుకునేవారు భాగస్వామి మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొన్ని సమస్యల కారణంగా మీరు భాగస్వామితో విడాకులు తీసుకునే అవకాశాలు కూడా కలవు. చూసారు కదండి, మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా తెలుసుకున్నారు కదా. ఒక వ్యక్తి కారణంగా మీనరాశి వారి జీవితం అనేది చాలా మలుపు అయితే తిరగబోతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.